Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఏముంది? నీకేం అనిపించట్లేదా? నీ పిల్లలతో మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉంటావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తి పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు, నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాడిని దాని పేరు చెప్పడం ఆపమను. అసలు
అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే సచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజు తీరిపైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుక్కునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్. ప్రేమించడం హార్ట్ కావాలి సార్. అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు బ్రహ్మ గారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Sure. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్ లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లు ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయి మీ అర్జున్ గారు అంటున్నాడే వాడు నా లైఫ్ చెడదొప్పుతున్నాడు సార్.
ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడే, పదా. ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇంటి జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పెళ్లిలో. అరే మీరా 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 శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళి కట్టడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంట. సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 25 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడిని కదా, పెళ్లి చేసేసుకునేవాడిని కదా. నాకు గుర్తు ఎవరన్నా సారీ మీరా, అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, I'm brilliant, gutsy, brave, what not. I'm a free-spirited personality, you know that. Fine, Meera. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తా. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, మా లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది.
I wish all the best, Meera. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు. పంతులు గారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా ఏంటి అలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's here, he's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లో నా ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్. థ్యాంక్ యూ సుధీర్. నువ్వేమనుకున్నా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా. థ్యాంక్స్ అ లాట్. టీ-షర్ట్ ఏంట్రా? కలర్ లేదు, కాలర్ లేదు, కంఫర్ట్ లేదు. కార్పెట్ చూడు, మట్టిలో మంచి తీసినట్టుగా ఉంది. ఏదవ కార్పెట్. కట్టెన్ చూడు, దరిద్ర కట్టెన్ చూడు, మార్చిలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నీ అబ్బా! మైకేల్, ఇంత నిరాశంట్రా నీకు? ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న పువ్వులు కూడా వాడిపోతాయిరా. విచ్చుకున్న పువ్వులు. నీ డిప్రెషన్ చూస్తావు, తెలుగు భాషను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్. నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, మీరాకి పెళ్లి అయిపోయింది. రెండవది, మీరా అని మర్చిపో. ఇక మీరా నీ జీవితంలో లేదు. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. సో మీరా నీ సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి. పాజిటివ్గా ఉన్న అన్ని మంచి జరుగుతాయి. అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తా కన్నీళ్ళు పెట్టావనుకో, అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయి నీ కన్నీళ్ళకి.
ఇక్కడి నుంచి పాజిటివ్గా ఉండు, అన్ని పాజిటివ్గా మంచి జరుగుతాయి. మైకీ, నీకు చెప్పాను నువ్వు పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఉంటే నీకు పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఇంకా అంత పాజిటివ్ కాబట్టి ఈ కార్పెట్ కూడా నెక్స్ట్ నేను ఉండే అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాను. ఈ టీ షర్ట్ నెక్స్ట్ 1 year వరకు ఉతక్కుండా వేసుకుంటాను. మైకీ మైకీ రాకింగ్ రాకింగ్. Mikey, focus. Ring, focus. Ring. హలో మీరా, నాకు మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మీరా, ఎవరో వచ్చారు మైక్. హ్యాంగ్ ఆన్ అ సెక్. మీరా, నీకు తెలీదు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. Wow, that's amazing. Congratulations, Mike. Okay, I'm really very happy for you. That's good, Mike. It's what you always wanted, right? మీరా, నేను రాత్రి అనవసరంగా ఏదో మాట్లాడి బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా. ఐఎమ్ రియలీ సారీ మీరా, ఐఎమ్ రియలీ సారీ. ఆ దేవుడు ఉన్నాడు చూసావా, డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చే లోపే చేతిలో చాక్లెట్ ఏటేస్తాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాల్ స్ట్రీట్ ఇంక తెలుసు కదా, మన టేబుల్ ముందు అమ్మాయి, ఎలకో అమ్మాయి, పక్కన ఒక అమ్మాయి, ఇంకా మైకీ గారి సంగతి తెలుసు కదా. వాళ్ళకి తెలిసే లోపు తప్పు జరిగిపోద్దా. మీరా, నేను నాకు అర్జెంట్గా బయలుదేరిపోతాను. మీరా, టైం అయిపోయింది నాకు. యూఎస్కి దిగ్గా నీకు ఫస్ట్ ఫోన్ కాల్ నేను నీకే చేస్తాను మీరా. ఓకే, బాయ్. మీరా 1 second. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. All the best, Mike. Thank you, Mira. Bye-bye. Take care. I'm sorry, Sudhir. I'm really sorry.